నిన్న నాకు చేసిండు అది बोलो भक्त मार्केट बाहर की भावना माता की అమర్దా అత్తా ఇక్కడ అయితే माता की ప్రార్థన చేసదయే కదంతమా మలుపటి చేతి కంఠమును వాక్కులనెప్పుడు బాయకుండుమా తలపులలోన నీవెగతి దైవ వినాయక లోకనాయక అడుగుకో నేను మంచిగా క్లియర్ అవుతుంది అడుగుకో दादर को कहे ओ गणनायका ओ शुभदायका ओ गणनायका ओ शुभदायका आगु गणमणि कष्टे गणनायका ओ गणनायका ओ शुभदायका చెప్పు మరి మళ్ళీ అని చెప్తే మాకు రావాలి కన్న తల్లి కనక దుర్గ కదలిరవమ్మ అమ్మ కదలిరవమ్మ కన్న తల్లి కనక దుర్గ కదలిరవమ్మ అమ్మ కదలిరవమ్మ వాసి నిత్యమైన బ్రతుకలేవమ్మ అమ్మ బ్రతుకలేవమ్మ
పాలమారి నిన్నటి కథక్రమం ఎక్కడికి వచ్చినాదంటే భావనార్చి పంచమార్చి పుట్టాడండి నిన్న. అవును, ఇంకా మార్కెట్లో వారు పిలిపించారు. కుమారులారా నేను చెప్పినట్టు మీరు వింటారా అని. అవును, అప్పుడు భక్త మార్కెట్లో వారు పిలిచేసరికి పంచమార్చి వచ్చారండి. నాయన గారు ఏం పనో చెప్పండి అన్నారు. పంచమార్చి భావనార్చి పంచమార్చి మార్కెళ్ళ వారి వరపుత్రులు. పంచమార్చి పెద్ద ఆయన పిలిచిండు. పిలిచేసరికి నాయన గారు ఏందో చెప్పండి అన్నాడు. భావన నీవిప్పుడే భావన నీవిప్పుడే శ్రీపతి చేత కొనున్నట్టి పద్మతంతు చేత బహు విచిత్ర. ఆయన 33 కోట్లకు దేవతలకు 9 సార్లకు లేదా కూడా కాదు వస్త్రాలు పంచిపెట్టాలి మనం. శ్రీమణం మెప్పించి నాలుగు తంతువు నుండి తంతు తీసుకొచ్చుకోవాలి మనం. అవును అని అంటాడు పంచమార్చి. అప్పుడు పంచమార్చి ఏమంటాడంటే ఏంది నాయన గారు, నేను శ్రీమన్నాయుడు దగ్గర పోయి వేడుకొని ఆయన దగ్గర సంతో పట్టుకొని వచ్చి మొగ్గం పెట్టి నేసి నేను అందరికి బట్టలు పంచిపెట్టి పేరు సంపాదించుకోను. బామ్మ బిడ్డు నా వల్ల కాదు నాయన గారు. అయ్యో ఏంటి బిడ్డ, అన్న తండ్రి మాట కాదనదు కదా బిడ్డ, నువ్వు ఇంతనంటే నేను పిలిచిన, నువ్వు ఏం పని వాళ్ళకి పని చెప్తావు అనుకున్నది, గీత పెద్ద పని చెప్తావు అని అనుకున్నా అంటాడు పంచమార్చి. అవును, మరి ఏం పని చేస్తావు బిడ్డ నువ్వు చెప్పంటే, ఇంత పాలకూర సుక్క కూర గంగవాయల కూర అమ్ముకొని కూరగాయలకి ఇట్లా అమ్ముకొని బతుకుతా కానీ ఈ పని నాకెందుకు నాయన అన్నాడు. నాతో కాదన్నాడు కథ. అవును, మరి ఏం పని చేస్తావు బిడ్డ నువ్వు, నేను దేవుబల్ జిల్లాలో పోతా కూరగాయలు అమ్ముకొని పాలకూర బెండకాయ అమ్ముకుంటూ పోతా కానీ ఈ పని నేను చేయన్నాడు. నువ్వు నాకు అక్కర్లో బిడ్డ పక్క దొరకన్నాడు. అంతే, భక్త మార్కెండేల వారు పక్క దొరకన్నాడు పంచమార్చిని. నాయన మరి నువ్వేం చేస్తావు, భావనార్చిని పిలిపించుకొని అంటాడు. నాయన మీరు ఏ పని చెప్పిన చేస్తా అన్నాడు భావనార్చి. అవును, చేస్తావా నాయన అన్నాడు. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటాను, చేస్తా అన్నాడు భావనార్చి. అవును, నాయన నువ్వు చేసేది లేదు, కొట్టేది లేదు, తిట్టేది లేదు, బాకులు పట్టేది లేదు, ఏం చేసేది లేదు, ఏం చేయాలి నాయన గారు చెప్పండి అన్నాడు. అవును, ఏమండి నాయన గారికి వైకుంఠవాసుని దగ్గరికి వెళ్ళాలి, తమరి దగ్గర ఉన్న నాభి తంతువు తీసుకొని రావాలి, సురుదు 30 కోట్ల వస్త్రాలు పంచి పెట్టాలి. అవునవును, భావనార్చిని చేస్తాను ఆయన అన్నాడు. భక్తమాడు తండ్రికి సంతోషం అనిపించింది. విన్నాడు, తండ్రికి సంతోషంగా చెప్పిన మాట ఇంటే అంతే ఉంటుంది. పర్వాలేదు నాయన గారు సరే చేస్తా అన్నాడు. ఇక్కడ నుండి వైకుంఠవాసుని దగ్గర వెళ్ళాలని వస్తాను పద్మచారి. ఇది మార్కెండేల వారు తండ్రి యాగి తీసుకొని తండ్రి యాగి మార్కెండేల వారు భావనార్చి పంచమార్చి శాంపిల్గా పెట్టుకున్నట్టుగా అన్నతో ఉండాలి కదా వెంబటే. ఏం పని లేడు కూలికి తీసుకొచ్చుకున్నట్టుగా. అంతే, ఒక కూలి మనిషిని వెంబడి పట్టుకొస్తున్నా. భావనార్చి పంచమార్చి మార్కెండేల గణేశ నిన్ను మహింప మాకు గణేశ నిన్ను వేడితిని మహింప మాకు దోషములు రాత్రి కొత్త గణేశ మములగా పాడు గణేశ రాత్రి కొత్త గణేశ మములగా పాడు గణేశ ఆపదల్ బాపుని గతదా ప్రభువన్ సేడుతుంది మయా ఆపదల్ బాపుని గతదా ప్రభువన్ సేడుతుంది మయా గణేశ నిన్ను వేడితిని మహింప మాకు దోషములు ముందుగా వస్తు గండములు తనముతో కళల చేసిమయా ముందుగా మళ్ళీ మందులు చేయవా మందులు చేయాలి.
అవును. శ్రీమన్నారాయణ వద్దకు వచ్చారు. శ్రీమన్నారాయణ శేషాక్షి పవనంపై పండుకొని ఉన్నాడు. శేషాపాత్పై కోల్చున్నాడు మహానుభావుడు. ఇరువురు భార్యలు లక్ష్మీ భూలక్ష్మి పాదాలు వస్తాను నా కన్న గడిచి వచ్చిన మాయగా పండుకొని ఉన్నాడు. అవును. శ్రీమన్నారాయణ వీరికి వీరు వచ్చారు. ఆహా. వచ్చి శ్రీమన్నారాయణ వేదపునారాయణ హరి అని వేడుకుంటున్నారు. ద్వారపాలకులు అటు ఇటు కావాలి. గరత్మంతుడు ఆంజనేయుల వారు ద్వారం కూడా కావాలి. శ్రీమన్నారాయణ ఏది వైకుంఠం ఆజ్ఞ వస్తేనే ద్వారం తీయాలి. లేకపోతే రానిస్తులు లేదు ఎవరు. ఎవరికి రావడానికి వీల్లేదు. అవును. విధంగా వేడుకుంటున్నారు వైకుంఠవాసుని. కేశవ నారాయణ నమో నమో కేశవ నారాయణ నమో నమో జగదీశాజనార్దన పరాశర నమో నమో కేశవ నారాయణ నమో నమో. ఆయన కన్నా కలక్ష్యం వచ్చినట్టు వేడుకుంటున్నారు ప్రజా సంగీతంతో. ఆహా. ఇంకా ఏ విధంగా భజరే శ్రీరామం సీతారామం అవతారక నామం భజరే శ్రీరామం సీతారామం అవతారక నామం భజరే శ్రీరామం సీతారామం. అజని జగమనులు నిజముఖ బగుడన అజని జగమనులు నిజముఖ బగుడన గరుడమున నిలడారు గోపజారి. హరిలో హరిలో హరి భజరే శ్రీరామం సీతారామం అవతారక నామం భజరే శ్రీరామం సీతారామం అవతారక నామం భజరే శ్రీరామం సీతారామం. ఈ విధంగా వీళ్ళు వేడుకుంటుంటే ఆయనకు నిద్ర రాక భార్యలకు ఏమంటున్నాడు విష్ణుమూర్తి